ఏ వీణ వాయించకపోతే, ఆరాధన చేయకపోతే పరిశుద్ధాత్మ రాడా? పరిశుద్ధాత్మను జీవము గల దేవుని ఆకర్షించేటువంటి చర్యలో ఒక చర్య ఆరాధన, స్తుతి, కీర్తన. బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకం కీర్తనల పుస్తకం అని మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథం అంతటిలో పెద్ద పుస్తకం కీర్తనల పుస్తకం, అంటే స్తుతి పుస్తకం. అలాగే ఇక్కడ ఏమైంది? సమస్యకు పరిష్కారం దొరికింది. పౌలు శీలలు చెరసాల్లో బంధించబడినప్పుడు వారు ప్రార్థించి స్తుతించి, స్తుతించి ప్రార్థించి, ప్రార్థించి స్తుతించి దేవుని మయంపరుస్తూ ఉన్నప్పుడు మహాభూకంపము కలిగిందని రాస్తుంది. చెరసాల పునాదులు కూడా కదిలిపోయాయి, అందరి బంధకములు ఊడెను అనుంది. అంటే బంధకాలలో నుంచి విడుదల. అవి ఏ విధమైన బంధకాలైనా. ఎందుకంటే పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది ఏముందిలే అనుకుంటారు. కాదు, అలా కాదు. పాటని ఆస్వాదించాలి, పాటని అందుకొని మీరు కూడా మీ గళాలు ఎత్తి దేవుని మయంపరచాలి. ఆ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి సంతోషించగలిగితే ఈ స్తుతి అయిపోయేసరికి చాలా వరకు మీ దేహాల్లో రోగాలు పోతాయి. మీ మనసులో ఉన్న ఒత్తిళ్ళు పోతాయి, మీ మనసులో ఉన్న మానసిక ఆందోళనలు పోతాయి, ప్రశాంతత వచ్చింది. ఎప్పుడైతే ప్రశాంతత, సంతోషం అనేవి వస్తాయో చెడిపోయిన ఆరోగ్యం కూడా తిరిగి బాగుపడటం మొదలుపెట్టి